అందరి నమస్తే. బండి భగీరథ్ జైల్లో ఎట్లా ఉన్నాడు, జైల్లో ఏం చేస్తున్నాడు అనే దానిపైన ఆంధ్రజ్యోతి పేపర్లో రాసిర్రు. అదేంది ఆయన ఉద్యమకారుడు అట్లా ఆయనకి అంటే రాసిర్రు. వాళ్ళు ఎందుకు రాసిండ్రు, అసలు వాళ్ళ రాత ఏంది, వాళ్ళ రాత ఉద్దేశం ఏంది, అన్ని విషయాలను ఒక వెబ్సైట్లో ఒక సైకాలజిస్ట్ ఒక ఆర్టికల్ రాసిండు. నేను ఆర్టికల్ చెప్తా, ఆ వార్త ఏందో కూడా చూపిస్తాను మీకు. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇది ఆంధ్రజ్యోతి పేపర్. దీనిలో వచ్చిన వార్త ఏంది, సాధారణ ఖైదీలతోనే భగీరథ్. సాధారణ ఖైదీ కాకపోతే భగీరథ్ ఏంది? భగీరథ్ అన్న వాళ్ళ నాయన విఐపి అయినంత మాత్రాన కొడుకు చేసిన పనికి తీసుకుపోయి విఐపి దానిలో పెట్టాలనా? విచారణ ఖైదీలు ఉండే బ్యారక్ కేటాయింపు, ప్రత్యేక సౌకర్యాలయం లేవన్న జైలు అధికారులు, మాంసాహార భోజనానికి భగీరథ్ నిరాకరణ, పాలు బ్రెడ్తో సరిపెట్టుకున్న తీరు, ఆదివారం కావడంతో ములాఖతులోనూ ఎవరు కలవడానికి రాలేదన్న జైలు సిబ్బంది, భగీరథ్ ఫోన్ ఫోరెన్సిక్ ల్యాబ్కు, బాధితుల తల్లి ఇచ్చిన ఆధారాలు కూడా. సరే, ఇదంతా ఉంది. జైలు విషయాలను సైకాలజిస్ట్ విశేష్ రాసిండు ఆర్టికల్. ఇది muchata.com అనే ఒక వెబ్సైట్లో వచ్చిన వార్త. ఆయన ఇక్కడ రాసిండు. ఆయన ఏం రాసిండంటే, ఒక వార్త 100 రకాల సింపతీలు సాధారణ ఖైదీలతోనే భగీరథ్. ఈ హెడ్లైన్ చూడగానే మీ సబ్కాన్షియస్ మైండ్లోకి ఏం వెళ్తుంది? ఒక విఐపి కొడుకు జైలుకి వెళ్తే అక్కడ అతనికి ఎలాంటి లగ్జరీలు లేవని అయ్యో పాపం అనుకోవాలా, లేక చట్టం అందరికీ ఒకటేనని మురిసిపోవాలా? తీవ్రమైన పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిని ఒక సామాన్య పాఠకుడి మైండ్లో బాధితుడిగా ఎలా ప్రొజెక్ట్ చేయవచ్చో చెప్పడానికి ఆంధ్రజ్యోతి క్లిప్పింగు ఒక క్లాసికల్ కేస్ స్టడీ. అర్థమైందా? ఈయన బాధితుడు కాదు కదా, ఒక నిందితుడు. ఆయన ఒక సామాన్య పాఠకుడిలో అట్లా చూపించేందుగా వార్త రాసినానని చెప్తున్నాడు. వార్తలను కేవలం సమాచారంలా కాకుండా మన బ్రెయిన్ను హ్యాక్ చేసేలా ఎలా మలుస్తారో ఈరోజు వివరంగా తెలుసుకుందాం. విక్టిమ్ కార్డు ప్రజెంటేషన్, సానుభూతి, మైండ్ గేమ్. వార్త హెడ్లైన్, సబ్ హెడ్డింగ్స్లో వాడిన పదాలు గమనించండి. ప్రత్యేక సౌకర్యాలు ఏమి లేవన్న జైలు అధికారులు, మాంసాహార భోజనానికి భగీరథ్ నిరాకరణ, పాలు బ్రెడ్తో సరిపెట్టుకున్న తీరు, నిందితుడు జైలుకు వెళ్ళింది ఒక మైనర్ బాలికపై జరిగిన అన్యాయానికి సంబంధించిన కేసులో అనే ఒక చేదు నిజాన్ని పక్కన పెట్టేసిండ్రు. ఎక్కడ రాయలేదు దానిలో. ఆయన జైల్లో ఎట్లా ఉన్నాడు రాసింది తప్ప ఆయన పోయిన కేసు ఏంది, దానికి బదులుగా జైల్లో అతను ఎంత కష్టపడుతున్నాడో చూపిస్తున్నారు. పాఠకుడి మనసులో నిందితుడి పట్ల కోపం రాకుండా, అయ్యో పాపం చికెన్ తినకుండా పాలు బ్రెడ్ తింటున్నాడా అనే సాఫ్ట్ కార్నర్ కలిగేలా పదాలను డిజైన్ చేశారు. నేరం తాలూకు తీవ్రతను తగ్గించి నిందితుడి సరిపెట్టుకునే తత్వాన్ని హైలైట్ చేయడం వెనుక ఉన్న మైండ్ సెట్ ఇదే. దీన్ని సింపతి యాంకరింగ్ అంటారు. తర్వాత ఈ మొత్తం క్లిప్పింగ్లో ఎక్కడైనా బాధితురాలైన ఆ మైనర్ బాలిక అనుభవిస్తున్న మానసిక నరకం గురించి కానీ, ఆమె కుటుంబం ఎదుర్కొంటున్న సామాజిక ఒత్తిడి గురించి కానీ ఒక్క లైన్ అయినా ఉందా? లేదు. ఇక్కడ ఫోకస్ అంతా నిందితుడి ఫోన్, ఫోరెన్సిక్ ల్యాబు, అతని తండ్రి బండి సంజయ్ వాంగ్మూలం తీసుకునే ఛాన్స్ ఉందనే పొలిటికల్ యాంగిల్ చుట్టూనే తిప్పారు. అంటే ఒక తీవ్రమైన క్రిమినల్ సామాజిక నేరాన్ని కేవలం ఒక పొలిటికల్ డ్రామా లేదా 2 వర్గాల మధ్య గొడవగా మార్చేయడం. ఇలా చేయడం వల్ల ప్రజల దృష్టి అసలు నేరం నుంచి రాజకీయ చదరంగం వైపు మల్లుతుంది. దీన్ని రిఫ్రేమింగ్ అండ్ డిఫ్లెక్షన్ అంటారు. పత్రికల్లో నిష్పక్షపాతంగా ఉండాలని చెప్తారు, కానీ ఇక్కడ వాడిన భాష స్పష్టమైన పక్షపాతాన్ని చూపిస్తుంది. సాధారణ ఖైదీలతోనే అనడంతోనే ఒక రకమైన ఆశ్చర్యం దాగి ఉంది. అంటే సదరు పత్రిక మైండ్ సెట్ ప్రకారం పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి జైలుకు వెళ్తే అతనికి స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వడం సహజం, ఇవ్వకపోవడమే విచిత్రం అన్నట్టుగా వార్త రాసిరట. చట్టం ముందు అందరూ సమానమే అయినప్పటికీ ఒక నిందితుడిని మిగతా ఖైదీలతో పాటు ఉంచడాన్ని ఇంత పెద్ద వార్తగా, అది ఒక లగ్జరీ కోల్పోయిన ఒక సెలబ్రిటీ స్టోరీలా ఫస్ట్ పేజీలో ప్రజెంట్ చేయడం వెనుక సదరు పొలిటికల్ లీడర్ ఇమేజ్ను కాపాడే మైండ్ సెట్ స్పష్టంగా కనిపిస్తుంది. సోషల్ ప్రూఫ్, సమాచార నియంత్రణ. వార్త చివరిలో ఆదివారం కావడంతో ములాఖతులోనూ ఎవరు కలవడానికి రాలేదన్న జైలు సిబ్బంది అని రాశారు. దీని ద్వారా సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు? అతన్ని అందరూ వదిలేశారనా? లేదు. ఇక్కడ నిందితుడిని ఒంటరిగా చేసి చూపించడం ద్వారా మళ్ళీ పాఠకుడిలో నిందితుడి ఒంటరితనంపై ఒక రకమైన జాలి కలిగేలా సైకలాజికల్ ట్రిగ్గర్ వదిలారు. ఈ వార్త రాసిన విధానం సపోర్టివ్ మైండ్ సెట్తో కూడుకున్నది. నిందితుడిని విలన్గా కాకుండా ఒక లగ్జరీ లైఫ్ నుంచి వచ్చి జైలు వాతావరణంలో సర్దుకుపోతున్న ఒక సెలబ్రిటీగా ప్రొజెక్ట్ చేయడం ద్వారా రీడర్స్ బ్రెయిన్లో నెగిటివిటీ తీవ్రతను తగ్గించడమే ఈ కథనం ముఖ్య ఉద్దేశం. సబ్లిమినల్ పర్సెప్షన్ కంట్రోల్ అని ఒక సైకాలజిస్ట్ అండ్ ఎన్ఎల్పి ప్రొఫెషనల్గా నా కంక్లూజన్. మీడియా మనకు ఏం చూపిస్తుందో అది ముఖ్యం కాదు, దాన్ని ఏం ఫ్రేమ్లో పెట్టి ఏ రంగు పూసి చూపిస్తుందో గమనించడమే ముఖ్యం. రేపు ఇలాంటి వార్తలే మీ ఇంట్లో వాళ్ళలో జరిగితే, ఒక సామాన్యుడి గురించో వస్తే ఇలాగే పాలు బ్రెడ్ తిని సరిపెట్టుకున్నారు అని సాఫ్ట్ హెడ్లైన్ రాస్తారా? వార్తలను చదివేటప్పుడు మీ లాజికల్ మైండ్ను యాక్టివేట్ చేయండి. ఎమోషనల్ ట్రాప్లో పడకండి. నిజమైన జర్నలిజం నిందితుడి ప్లేటులోని బ్రెడ్ ముక్కల్ని లెక్క పెట్టదు,
బాధితుడి కంటి కన్నీటి చుక్కలకు న్యాయం అడుగుతుంది. సైకాలజిస్ట్ విశేష్. బాగుంది సార్ ఆర్టికల్, చాలా బాగా రాశారు. ఒక సైకాలజిస్ట్గా అసలు ఆ వార్తలో ఏముంది, జనాలకు ఈ ఆంధ్రజ్యోతి పేపర్ ఆ రోజు ఫోక్సో కేసు అయిన రోజేమో రాయలేదు, వార్తనే లేదు ఆ పేపర్లో. ఎక్కడో రాస్తే రాసిరు 3-4 పేపర్లు, బయటైతే ఎక్కడ కనబడలేదు. కానీ జైలుకు పోతే ఆయన ఏదో స్వాతంత్ర సమరయోధుల్లాగా, ఆయన ఏదో సమాజానికి మేలు చేయకపోతే పట్టుకొని జైల్లో వేసినట్టుగా, బ్రెడ్తో సరిపెట్టుకున్నాడు, చికెన్ తినలేదు, ఇది రాసిండు తప్ప అసలు ఏ కేసులో జైలుకుండా రాయలేదు. చాలా బాగా విశ్లేషించారు సైకాలజిస్ట్ విశేష్ గారు. హ్యాట్స్ ఆఫ్ సార్ మీకు. నిజంగా కూడా సమాజం పట్ల జరిగే ఇట్లాంటి వ్యవహారాలు పేపర్లు ఎట్లా ప్రొజెక్ట్ చేస్తున్నాయి, వాళ్ళు ఏ రంగు పూసి వార్తలు రాస్తున్నారు, జనాల మైండ్లోకి ఏం ఎక్కిస్తున్నారు అనే విషయంలో మీలాంటి నిపుణులు జనాలకు చెప్పాల్సిన అవసరం ఉంది. నేను అందుకే ఈ వార్తను హైలైట్ చేస్తున్నా. ఎందుకంటే పేపర్లలో వచ్చే వార్తల వెనుక ఉన్న అసలు రంగు ఏంది, ఏ వార్తలో ఏం ఉంది. ఈ వార్తలో ముఖ్యంగా బాధితురాలి పైన కొద్ది కూడా ఆంధ్రజ్యోతి మేనేజ్మెంట్కి కన్సర్న్ లేకపోవడం, కనీసం ఆమె పడే బాధను ఒక్క ముక్క కూడా రాయకపోవడం చూస్తేనే విషయం అర్థమవుతుంది. అందుకే ఈ ఆర్టికల్ మీరు కూడా చదవండి, వీలైతే ముచ్చట.comలో కనిపిస్తుంది, వెబ్సైట్లోకి పోతే. ప్లీజ్ సబ్స్క్రైబ్.